కోతి నుండి మనిషి ఆవిర్భవించాడా? అదేలాగా? కోతికి మనిషికి చాలా తేడాలు ఉన్నాయి కదా. ఆయన ఈ జీవ పరిణామం ఏమిటి? ఈ మొత్తం విశ్వాన్ని సృష్టించింది ఆ జగద్రక్షకుడైన భగవంతుడు కదా. ఈ పరిణామ దశలేమిటి అని అడిగేవాళ్ళు ఉంటారు. సరే, మనిషి రూపొందాడు, ఆవిర్భవించాడు, అయిపోయింది. మరి ఇంకా కోతులు ఎందుకున్నాయి అని అమాయకంగా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మనం ఒక్క విషయం ఏం గమనించుకోవాలంటే, మనం విశ్వాసాల గురించి మాట్లాడదామా, వాస్తవంగా జరిగిన వైజ్ఞానిక పరిశోధనల గురించి మాట్లాడదామా? విశ్వాసాల గురించి మాట్లాడదలుచుకుంటే మనం జీవ పరిణామం సంగతి మాట్లాడే పనే లేదు. వాస్తవాల గురించి, వైజ్ఞానిక పరిశోధనల గురించి మాట్లాడాలంటేనే మనం ఇంకా వివరాల్లోకి వెళ్ళాలి. హోమినిడి కుటుంబానికి చెందిన ఈ హోమోసేపియన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నాడు. హోమినిడి కుటుంబంలో ఎన్నో జాతులు పుట్టాయి, జీవించాయి, అంతరించాయి. కానీ ఇప్పటికీ కొనసాగుతున్నది హోమోసేపియన్ మానవ జాతి, అంటే మనం. వివిధ ఖండాల్లో, వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా మనిషి ఇప్పుడు హోమోసేపియన్ జాతికి చెందినవాడు. ఇందులో రకరకాలుగా తేడాలు ఉంటాయి. ఎత్తులో, దేహదారుఢ్యంలో, రంగులో, ఇతరత్ర కొన్ని తేడాలు అయితే ఉన్నాయి. కానీ వాటి వల్ల వీరంతా వేరు వేరు అని విభజించలేము. శాస్త్రీయంగా, వైజ్ఞానికంగా వీరంతా ఒకే జాతికి చెందిన హోమోసేపియన్లు. ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు చెప్పేవాళ్ళు ఆధ్యాత్మికవేత్తలు. ఉన్నది ఉన్నట్టుగా, లేనిది లేనట్టుగా చెప్పేవాళ్ళు వైజ్ఞానికులు. చెప్పటమే కాదు, దానికి రుజువులు కూడా చూపిస్తారు. అందువల్ల మనము ఈ మానవ పరిణామ దశల గురించి మాట్లాడుకోవాలంటే హిస్టరీ ఆఫ్ సైన్స్లోకి వెళ్ళాలి, వైజ్ఞానిక చరిత్రలోకి వెళ్ళాలి. వైజ్ఞానిక చరిత్రలోకి వెళ్ళి ఎన్ని దశలను దాటుతూ మనిషి ఈ స్థాయికి వచ్చాడు, ఈ రూపాన్ని సంతరించుకున్నాడు అని తెలుసుకుంటే నిజంగా అది ఒక అద్భుతం. నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో అని ఊరికే ఊదరగొడుతుంటారు. నిన్ను నువ్వు తెలుసుకోవటం అంటే నువ్వు అసలు ఈ ప్రపంచం మీద ఎట్లా ఉద్భవించావు, ఎట్లా పరిణామం చెందుతూ, ఎట్లా ప్రగతి బాట పట్టుకొని ఇక్కడి దాకా వచ్చావు తెలుసుకోవటమే. అందువల్ల అది తెలుసుకోవటానికి మనం ముందుకు పోదాం. ఈ వీడియోలో మరికొన్ని విశేషాలు పొందుపరిచాము, అవి చూడండి. కోతి నుండి మనిషి ఎలా ఆవిర్భవించాడు? కోతి నుండి మనిషి ఎలా ఆవిర్భవించాడు? మనిషి కోతి నుండి పుట్టాడంటే చాలామందికి నమ్మశక్యంగా ఉండదు. మనం ఇప్పుడు చూస్తున్న కోతులకు, మనుషులకు చాలా తేడాలున్నాయి కదా. ఇదంతా భగవంతుడి సృష్టి. ఈ భూమి మీదున్న చరాచర సృష్టికంతటికీ ఆ జగద్రక్షకుడే కారణం అని బలంగా నమ్మేవారికి
వైజ్ఞానిక వివరణలు బుర్రకెక్కవు. వారి వారి విశ్వాసాల్లోంచి బయటపడి మానవుడి విజయాల మీద గౌరవం పెంచుకుంటే వారి ఆలోచనలు మారిపోతాయి. భ్రమల్ని వదిలి వారు వాస్తవంలోకి రాగలుగుతారు. అప్పుడు ఎలాంటి సున్నితమైన అంశమైనా, సంక్లిష్టమైన అంశమైనా అర్థం చేసుకోగలుగుతారు. మీ పూర్వీకులు కోతులేమో గాని మా పూర్వీకులు కోతులు కాదు బాబు, మేము మనుషులుగానే పుట్టాం అని జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన చార్లెస్ డార్విన్నే ఆనాడు ఎంతోమంది ఎగతాళి చేశారు. ఎగతాళులు, వెకిలి మాటలు గాలికి కొట్టుకుపోయాయి. డార్విన్ సిద్ధాంతం మాత్రం స్థిరంగా నిలబడింది. ఆయన తర్వాత తరాలలో వచ్చిన శాస్త్ర పరిశోధకులకు అది ఒక మూలసూత్రమైంది, జీవధార అయింది, ప్రపంచానికే జీవన ప్రదాయిని అయ్యింది. హేతువాదులకు, మానవవాదులకు శక్తి ప్రదాయిని అయ్యింది. హేతువాదులకు, మానవవాదులకు శక్తి ప్రదాయిని అయ్యింది. కోతి నుండి మనిషి వచ్చేశాడు కదా, మరింకా కోతులు ఎందుకున్నాయి అని కొందరు అమాయకంగా అనుకుంటూ ఉంటారు. ఇక్కడ నిత్య జీవితంలోంచి ఒక సులభమైన ఉదాహరణ చెప్పుకుందాం. పాల డబ్బాలోంచి కొన్ని పాలు తీసి వేడి చేసుకుని కప్పులో పోసుకుని కాఫీ పొడి, చక్కెర కలుపుకొని కాఫీ చేసుకున్నాం అని అనుకుందాం. అప్పుడు ఏమైంది? పాల నుండి కాఫీ తయారైంది. కొన్ని పదార్థాల మిశ్రమం వల్ల కాఫీ అయ్యింది. డబ్బాలోని మిగతా పాలన్నీ పాలలాగే ఉన్నాయి. పదార్థాల మిశ్రమం జరిగిన కప్పులో మాత్రమే కాఫీ ఉంటుంది. ఊరికే అర్థం చేసుకోవటానికి చెప్పుకున్నాం కానీ ప్రకృతిలో జరిగే మార్పులు ఇంత సులభంగా ఉండవు. అనేకానేక కారణాల వల్ల పరిణామం జరిగినప్పుడు కొత్త జీవాలు ఉద్భవిస్తాయి. జరగనప్పుడు జీవులు అలాగే పాత రూపాల్లో కొనసాగుతాయి. కొనసాగలేకపోతే అంతరించిపోతాయి. పరిణామం చెందినవి కూడా కొంతకాలం కొనసాగుతాయి, కొనసాగలేకపోతే అంతరించిపోతాయి. భూమికి 4.6 బిలియన్ సంవత్సరాల చరిత్ర ఉంది. గ్రేట్ ఏప్స్ అనబడే హోమినిడి కుటుంబం ఈ భూమి మీద 20 మిలియన్ సంవత్సరాల క్రితం రూపొందింది. హోమినిడ్ కుటుంబంలో ఎన్నో మానవ రూపాలు ఉద్భవించాయి, కాలక్రమంలో అంతరించాయి. మార్పులు చేర్పులు చేసుకుంటూ కొన్ని మానవ రూపాలు హోమోసేపియన్కు చాలా దగ్గరి దాకా వచ్చాయి. పరిణామ క్రమంలో 4 నుండి 2.5 లక్షల సంవత్సరాలకు పూర్వం మన ఈ మానవ జాతి అంటే ఆధునిక మానవ జాతి ఏర్పడింది. వీరినే హోమోసేపియన్స్ అనే శాస్త్రీయ నామంతో పిలుచుకుంటున్నాం. 1859లో చార్లెస్ డార్విన్ తొలిసారి ఒక కొత్త విషయం చెప్పాడు. ప్రతి జీవి అంతకు ముందున్న జీవి నుండి పరిణామం చెందుతూ ఆవిర్భవించిందే అని. ఆయన చెప్పిన విషయాన్ని థామస్ హక్స్లే, రిచర్డ్ ఓవెన్ అనే 2 శాస్త్రజ్ఞులు బలపరిచారు. 1903లో హక్స్లే ప్రకృతిలో మానవుడి ఉనికికి సంబంధించిన రుజువుల గూర్చి ఒక పుస్తకం ప్రచురించాడు. ఒక సిద్ధాంతంగా ఆనాటి పలువురు శాస్త్రవేత్తలు డార్విన్ సిద్ధాంతాన్ని ఒప్పుకుని బలపరిచినా అప్పటికి వారికి శిలాజాల ఆచూకీ దొరకలేదు. గ్రేట్ ఏప్స్కు నరజాతికి మధ్య జరిగిన పరిణామానికి ఆధారాలు అంటే లింక్స్ దొరకలేదు. ఆ లోటు 1891లో తీరింది. యూగిన్ డుబోయిస్ అనే పరిశోధకుడికి డచ్ ఈస్ట్ ఇండీస్ అంటే ఇప్పటి ఇండోనేషియాలో
ట్రినిల్ అనే చోట నరజాతి తొలి శిలాజం లభించింది. అప్పుడే గ్రేట్ ఏప్స్కు తొలి మానవుడికి మధ్య కొన్ని దశలు ఉన్నాయన్నది, ఆ రెండింటికి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్నది నిర్ధారణ అయ్యింది. యుగిన్ డుబోయిస్ తనకు దొరికిన ఆ శిలాజాన్ని అధ్యయనం చేసి దానికి జావా మ్యాన్ పిథికాంథ్రోపస్ ఎరెక్టస్ అని పేరు పెట్టాడు. ఆ రకంగా అన్వేషణ ప్రారంభమైంది. 1920లో ఆఫ్రికా ఖండంలో మరికొన్ని ఆది మానవ శిలాజాలు లభ్యమయ్యాయి. అప్పటి నుండి నరశాస్త్ర పరిశోధకులు విస్తృతమవుతూ వచ్చాయి. ఇక్కడ కొన్ని హోమోజాతి నరుల గూర్చి, వారి ప్రత్యేకతల గూర్చి క్లుప్తంగా తెలుసుకుందాం. ఉన్నవి మొత్తం ఇవే కాదు, కానీ ఉన్న వాటిలో చాలా ముఖ్యమైన జాతుల గూర్చి మాత్రమే మనం ఇక్కడ ప్రస్తావించుకుంటున్నాం. ఎన్నెన్నో దశలు దాటి వస్తే గాని ఈ ఆధునిక మానవుడు హోమోసేపియన్ రూపొందాడన్నది అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. హోమో హైడెల్బర్గెన్సిస్, హోమో రుడోల్ఫెన్సిస్, హోమో హాబిలిస్, హోమో ఫ్లోరిసియెన్సిస్, హోమో ఎరెక్టస్, హోమో నియాండర్తలెన్సిస్, హోమో సేపియన్స్ మొదలైన జాతుల వివరాలు చూద్దాం. మొదట హోమో హైడెల్బర్గెన్సిస్కు చెందిన జాతి 7 నుండి 2 లక్షల సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీద జీవించింది. తొలుత ఆఫ్రికా ఖండంలో ఉద్భవించింది. ఇప్పుడున్న మనుషులతో పోలిస్తే వీరి ముఖం బల్లపరుపుగా ఉండేది. కపాలంలో పెద్ద పరిణామంలో ఉండే మెదడు పట్టడానికి తగినంత చోటు ఉంది గనుక ఈ జాతి వారి మెదడు పెద్దదిగా ఉండేదని తెలుస్తూ ఉంది. అతి శీతల ప్రదేశాల్లో జీవించగలిగే ఈ జాతి చలి నుండి తప్పించుకోవటానికి తొలిసారి చిన్నపాటి ఆవాసాలు ఏర్పాటు చేసుకుంది. అతిపెద్ద ఆకారాలున్న జంతువుల్ని సైతం వీరు వేటాడగలిగేవారు. వీరికంటే ముందున్న నరజాతులు చేయలేని ఈ సాహసోపేతమైన పనిని వీరు చేయగలిగారు. ఈ జాతి పురుషుడి ఎత్తు 175 సెంటీమీటర్లు, బరువు 62 కిలోగ్రాములు. స్త్రీల ఎత్తు 157 సెంటీమీటర్లు, బరువు 51 కిలోగ్రాములు. ఈ హోమో హైడెల్బర్గెన్సిస్ శిలాజం తొలుత జర్మనీలో 1907 అక్టోబర్ 21న ఒక పనివాడికి దొరికింది. అతను హైడెల్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ ఒట్టో స్కుటెన్సాక్కు అప్పగించాడు. ఆ ఒట్టో స్కుటెన్సాక్ అనే ప్రొఫెసర్ గారు ఆ శిలాజాన్ని అధ్యయనం చేసి వారి విశ్వవిద్యాలయం పేరుతో హోమో హైడెల్బర్గెన్సిస్ అనే పేరు పెట్టి పూర్తి వివరాలు శాస్త్ర ప్రపంచానికి తెలియజేశాడు. ఇకపోతే హోమో రుడోల్ఫెన్సిస్ అనేది హోమినిడి కుటుంబానికి చెందిన మరొక అంతరించిన జాతి. 1.9 నుండి 1.5 మిలియన్ సంవత్సరాలకు పూర్వం జీవించి ఉండేదని భావిస్తున్నారు. మిగతా శరీర భాగాల శిలాజాలు లభించినా కపాలాస్థికల శిలాజాలు లభించకపోవటం వల్ల ఈ జాతి వారి ఎత్తు, బరువు, దేహదారుఢ్యం, ముఖ కవళికలు వగైరా ఎలా ఉండేవో లెక్కగట్టడానికి వీలు కాలేదు. పేలియో ఆంథ్రపాలజిస్ట్ మేవే లీకి అనే ఆమె సహచరులు హోమో రుడాల్ఫెన్సిస్కు సంబంధించిన ముఖభాగం, దవడ ఎముకలు 1212 ఆగస్టు 2న కనుగొన్నారు. ఆ జాతి జీవించి ఉన్న కాలం లెక్కగట్టడంలో చాలా తర్జన భర్జన జరిగింది. చివరికి
1.9 మిలియన్ సంవత్సరాలకు పూర్వం జీవించిన జాతిగా నిర్ధారణ జరిగింది. ఆక్సిపిటల్ ఎముక గుండ్రంగా హోమో ఎరెక్టస్లో వలె ఉండటం, ముఖ్యంగా తల పైభాగం సన్నగా ఉండి మధ్య భాగం వెడల్పుగా ఉండటం, అలాగే బలమైన కండరాలు లేకపోవటం, దంతాల వరుసలో కెనైన్లకు వెనుక ఉన్న దంతాలు బాగా పెద్దవిగా ఉండటం మొదలైన కారణాల వల్ల ఇతర హోమో జాతులకు ఇది భిన్నంగా ఉందన్న విషయం తెలుసుకున్నారు. అందుకే రుడోల్ఫెన్సిస్ అని కొత్త పేరు నిర్ధారించి ప్రత్యేకంగా గుర్తించారు. హోమినిడీ కుటుంబానికి చెందిన మరొక జాతి హోమో హ్యాబిలిస్. ఈ జాతి 2.4 నుండి 1.4 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఈ భూమి మీద సంచరించింది. మానవ లక్షణాల కన్నా ఈ జాతిలో గ్రేట్ ఏప్స్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. కాళ్ళు చేతులు చాలా పొడవుగా ఉండటం వల్ల, తల చిన్నదిగా ఉండటం వల్ల, ముఖ కవళికలు అధిక శాతం ఏప్స్ను పోలి ఉండటం వల్ల, ముఖం ఏటవాలుగా ఉండటం, ముక్కు రంధ్రాలు పైకి తెరుచుకొని ఉండటం వల్ల ఈ జాతిని హోమో జాతిలో చేర్చవచ్చా లేదా అని కొంత సంశయం ఏర్పడిన మాట నిజం. అయితే ఇది కూడా అభివృద్ధి చెందిన ఇతర మానవ జాతుల్లాగా రాతి పనిముట్లు తయారు చేసుకోవటం వల్ల ఇక ఈ జాతిని హోమో సమూహంలో చేర్చక తప్పలేదు. మెదడు పేటిక అంటే బ్రెయిన్ కేస్ 550 నుండి 687 సెంటీమీటర్లు ఉంది. దంతాలు చిన్నవి. లూయిస్ మేరీ లీకే అనే ఇద్దరు మహిళా శాస్త్రజ్ఞులు తూర్పు ఆఫ్రికా టాంజానియాలోని ఓల్డ్ వాయ్ గార్జ్లో హోమో హ్యాబిలిస్ శిలాజాలు 3 సేకరించి 1960లో అధ్యయనం చేశారు. హోమో ఫోరిసియెన్సిస్ జాతి 95 నుండి 17,000 సంవత్సరాలకు పూర్వం ఇండోనేషియాలో జీవించింది. వీరి ఆకారం కూడా చాలా చిన్నది. సుమారు 3.5 ఫీట్ల ఎత్తు మాత్రమే ఉండేవారు. మెదడు పరిమాణం కూడా చిన్నది. ఇప్పుడున్న ఆధునిక మానవుడి మెదడు పరిమాణంలో 3వ వంతు ఎంత ఉంటుందో ఈ జాతి వారి తల అంత ఉండేది. కానీ రాతి పరికరాలు తయారు చేసుకుని చిన్నపాటి ఏనుగుల్ని, పెద్ద ఎలుకల్ని అవలీలగా వేటాడేవారు. చిన్ని ఆకారాలతో కొద్దిపాటి ఆహారం తీసుకుని బతకగలిగారంటే బహుశా అందుకు కారణం వారున్న ద్వీపంలో లభించే కొద్దిపాటి వనరులే కారణం అయి ఉంటుంది. ఈ జాతి శిలాజాలు ఇటీవలి కాలంలో 2003లో ఇండోనేషియాలో దొరికాయి. ఇక హోమో ఎరెక్టస్ విషయానికి వద్దాం. హోమో ఎరెక్టస్ అనేది అంతరించిపోయిన మరొక పురాతన మానవ జాతి. ఇది ప్లిస్టోసీన్ కాలంలో అంటే 1.9 మిలియన్ల నుండి 1,43,000 ఏళ్లకు పూర్వం వరకు గల మధ్యకాలంలో జీవించి ఉంది. తొలి హోమో ఎరెక్టస్ శిలాజాలు జావాలో అంటే నేటి ఇండోనేషియాలో 1890లో యూగిన్ డుబోయిస్ అనే పరిశోధకుడికి లభించింది. నరజాతి తొలి శిలాజం సాధించిన ఈ శాస్త్రవేత్త చొరవ వల్లనే శిలాజ శాస్త్రం, నరశాస్త్రాలలో పరిశోధనలు వేగవంతం అయ్యాయి. ఆఫ్రికాలో ఉద్భవించిన హోమో ఎరెక్టస్ భారత్, చైనా, జార్జియా, జావాలకు వలస వెళుతూ విస్తరించిన జాతి అని అధ్యయనాలు వెల్లడించాయి. ఈ జాతి వారు 4 ఫీట్ల 9 ఇంచుల నుండి 5 ఫీట్ల 1 ఇంచు వరకు ఉండేవారు. బరువు 88 నుండి 150 lbs మధ్య. ఆఫ్రికాలో లభించిన ఇదే జాతి శిలాజాలు
ఇండోనేషియా, చైనా, జార్జియా వంటి ఇతర ప్రాంతాల్లో లభ్యమైన శిలాజాల కంటే పెద్దవిగా ఉన్నాయి. పొడవైన కాళ్ళు, పొట్టి చేతులు ఉండటం వల్ల ఈ జాతివారు చెట్లు సులభంగా ఎక్కగలిగేవారు. ఇప్పటి ఆధునిక మానవుడి కంటే వీరు చాలా వేగంగా పరిగెత్తగలిగేవారు కూడా. ఇక హోమో నియాండర్తలెన్సిస్ గురించి చూద్దాం. హోమో నియాండర్తలెన్సిస్ నేటి ఆధునిక మానవుడైన హోమోసేపియన్స్ జాతికి అతి దగ్గరి సంబంధాలున్న జాతి. ఈ రెండు జాతులలోని డిఎన్ఏ అంతా ఒక్కటే. 0.12% డిఎన్ఏ మాత్రమే నియాండర్తల్ మానవుల్లో వేరుగా ఉండేది. అంటే ఈ రెండు జాతులు ఎంత దగ్గరివో అర్థం చేసుకోవాలి. అందుకే ఈ రెండు జాతుల మధ్య లైంగిక సంబంధాలు కూడా ఉండేవి. అందుకే శరీర నిర్మాణంలో అతి దగ్గరి పోలికలు కూడా వచ్చాయి. నియాండర్తల్స్ జాతి యూరప్, ఆసియాలలో చాలా చోట్లకు వలస వెళ్ళింది. ఆయుధాలు తయారు చేసుకోవటం అంతకు ముందు నుండే ఇతర మానవ జాతుల్లో ఉంది. నియాండర్తల్స్లో కూడా ఉంది. అయితే వాటికన్నా ఈ జాతి మరింత పురోగతి సాధించింది. ఆయుధాలే కాదు, ఆభరణాలు తయారు చేసుకొని ధరించటం, చనిపోయిన వారిని పూడ్చిపెట్టటం, తమ శ్రద్ధాసక్తుల్ని, గౌరవ భావనను పూలు సమర్పించి వ్యక్తపరుచుకోవటం చేసేవారు. పుట్టినప్పుడు నియాండర్తల్స్, హోమోసేపియన్ల మెదడు పరిమాణం, శరీర సౌష్ఠవం ఒకేలా ఉండేది. కానీ పెరిగి పెద్దయ్యేసరికి నియాండర్తల్స్ బాగా దృఢకాయులయ్యేవారు. పురుషులైతే 168 సెంటీమీటర్లు, స్త్రీలైతే 158 సెంటీమీటర్లు ఉండేవారు. హోమోసేపియన్స్లో అంటే ఆధునిక మానవుడిలో దేహదారుఢ్యం అంతగా లేకపోయినా మెదడు పరిమాణం మాత్రం పెరిగింది. ఫలితంగానే వివేచన, విచక్షణ పెరుగుతూ వచ్చింది. హోమినిడీ కుటుంబానికి చెందిన మానవ జాతులెన్నో ఉద్భవించాయి, అంతరించాయి. కానీ లక్షల ఏళ్లుగా నిరాఘాటంగా ఈ భూమి మీద తన సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్నది హోమోసేపియన్లు మాత్రమే. ఈ భూమి మీద తన సామ్రాజ్యాన్ని నెలకొల్పుకున్నది హోమోసేపియన్లు మాత్రమే. ఇప్పుడు ప్రపంచంలోని వివిధ ఖండాల్లో, వివిధ దేశాల్లో, వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా హోమోసేపియన్లే. ఎత్తులో, రంగులో, దేహదారుఢ్యంలో తేడాలున్నది నిజమే, కానీ అందరిది ఒకే హోమోసేపియన్ మానవ జాతి. ఇథోపియాలోని హర్టోలో అతి పురాతన హోమోసేపియన్ శిలాజాలు లభించాయి. ఆ తర్వాత కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకుల బృందానికి 3 కపాలాలు లభించాయి. అందులో 2 పెద్దవారివైతే 1 చిన్నపిల్లది. ఇవి 1,60,000 నుండి 40,000కు పూర్వం జీవించిన హోమోసేపియన్ల శిలాజాలని తేలింది. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ, ప్రకృతిని అర్థం చేసుకుంటూ, మానవ సంబంధాలని పెంచుకుంటూ, సమూహాలుగా జీవిస్తూ, ప్రతి పనిలో నైపుణ్యం సాధించిన వారు హోమోసేపియనులు. నిప్పును కనుక్కోవటం, చెట్లను పెంచుకోవటం, పశువుల్ని మచ్చిక చేసుకోవటంతో ప్రపంచ స్వరూపమే మారిపోయింది. ఆవాసాల్ని అందంగా కట్టుకోవటం, పర్యావరణ స్పృహ పెంచుకోవటం, భాషల్ని రూపొందించుకోవటం, తనను తాను వ్యక్తీకరించుకోగలగటం, లెక్కలు, సైన్సు, కళలు, సంగీతం వంటి వాటికి
రూపకల్పన చేసుకోవటం, కాలక్రమంలో ఏర్పడుతూ వచ్చిన సమాజాల్ని బాగు చేసుకోవటం లాంటివన్నీ ఈ జాతి చేస్తూ వచ్చింది. వీరే హోమోసేపియన్లు. ఆలోచన, అన్వేషణ, పరిశీలన, పరిశోధనల ఫలితంగా హోమోసేపియన్లు ఒక నూతన శకానికి నాంది పలికారు. ఒకవైపు అంతరిక్షాన్ని అవగతం చేసుకుంటూ, మరోవైపు తను నడిచొచ్చిన దారుల్ని అధ్యయనం చేసుకుంటూ పురోగామి అయినవాడు మనిషి, ఈ హోమోసేపియనే. అన్నిటికీ జన్యువులే కారణమని తెలుసుకోగలిగినవాడు, డిఎన్ఏ ఆర్ఎన్ఏ రహస్యాలను అర్థం చేసుకోగలిగినవాడు, ఒకానొక చీకటి క్షణంలో అవగాహన పెరగని కాలంలో సృష్టికర్త ఎవరో ఒకరున్నారని భ్రమించాడు. అంతే. అది ఎన్నో అనర్థాలకు దారి తీస్తుందని అప్పుడు ఊహించుకోలేకపోయాడు. అందుకే చూడండి, ఇంత అభివృద్ధి సాధించిన 21వ శతాబ్దంలో కూడా, వివేచన విచక్షణ పెరిగిన దశలో కూడా చాలామంది అతి పురాతన మానవ జాతులకున్న అవగాహనతోనే ప్రవర్తిస్తుంటారు. బాహ్యంగా అత్యాధునికుల్లా కనిపిస్తుంటారు, కానీ సమకాలీన వైజ్ఞానిక స్పృహ పెంచుకోరు. మానవ జాతుల గూర్చి మనం సమీక్షించుకోవటం ఎందుకంటే, జీవ పరిణామంలో కొన్ని మిలియన్ల సంవత్సరాలలో మార్పులకు గురవుతూ మంచు యుగాన్ని, శిలాయుగాన్ని, లోహయుగాన్ని, యంత్రయుగాన్ని దాటుకుంటూ పురోగమనమే ధ్యేయంగా సంఘర్షిస్తూ ఒక్కొక్కటి సాధించుకుంటూ ఈ స్థాయికి చేరుకున్న ఆధునికుడు వాస్తవాల్ని పక్కన పెట్టి అభూత కల్పనల్ని నమ్ముతూ తిరోగమనంలో బతుకీడ్చటం సిగ్గుచేటు కాదా? మిలియన్ సంవత్సరాలుగా తనను తాను నిలబెట్టుకోవటానికి మానవుడు పడుతున్న ఈ ప్రయాస అంతా వృధా అయిపోదా? దానికి విలువే లేదా? యుగాల మానవ చరిత్రను అపహాస్యం చేసి, అభాసుపాలు చేసి, మనిషి పుట్టుకకు ఎదుగుదలకు సంబంధించిన గొప్పతనాన్నంతా ఏమాత్రం సిగ్గు లజ్జ లేకుండా ఏదో ఒక అదృశ్య శక్తికి అంటగట్టడం ఏ రకంగా న్యాయం? ఏదో ఒక అదృశ్య శక్తికి అంటగట్టడం ఏ రకంగా న్యాయం? ఆలోచించుకునే పనే లేదా? విజ్ఞానవంతుడైన హోమోసేపియన్ ఆధునిక మానవుడు తప్పకుండా ఆలోచిస్తాడు.